గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడే ఛానల్కు స్వాగతం. తాజా రాజకీయ వార్తల కోసం, నిఖార్సైన విశ్లేషణల కోసం మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సన్నద్ధతను ఎన్నో నెలల క్రితం నుంచి ఆయన ప్రారంభించారు. ఇక ఆయన దానిలో కొనసాగింపుగా నిన్నటి ఉద్దానం సభలో సరికొత్త అంశాలను లేవనెత్తారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లను నాన్ లోకల్స్ అనేటటువంటి విమర్శ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పరిణతిని తెలియజేస్తా ఉంది. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రాజకీయ చతురత ఖచ్చితంగా అక్కడ మనం గమనించాలి. 2009 ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి రాజశేఖర రెడ్డి గారిని ఏ రకంగానైనా సరే ఓడించాలని చెప్పేసి అందరూ కూడా జట్టు కడితే, తెలంగాణ ఎన్నికలు ఒక దశలో జరిగాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో దశలో జరిగాయి. తెలంగాణ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అక్కడ ప్రచారంలో తెలంగాణ సమస్యలను మాత్రమే చాకచక్యంగా లేవనెత్తుతూ, తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాకి రావాలంటే, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావాలంటే పాస్పోర్ట్ కావాలనా అంటూ చాలా యుక్తితో ఏదైతే ఆంధ్ర ప్రజలు ఆలోచించే విధంగా చాలా తెలివిగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అన్ని పక్షాలను కలుపుకొని పోయి బలంగా ఉందనుకున్నటువంటి తరుణంలో ప్రజలను బాగా టచ్ చేసింది. ప్రజలు దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రాంతం కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉద్దానంలో చాలా తెలివిగా, చాలా చక్కగా నాన్ లోకల్స్ అనే వాళ్ళని విమర్శించడంలో మంచి ఆయుధం దొరికింది ఆయన. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయి 9.5 ఏళ్లు గడుస్తుంది. 9.5 ఏళ్లు దాటినప్పటికీ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి ఓటు హక్కును వదులుకోకుండా, ఆంధ్రప్రదేశ్లో కనీసం ఓటు హక్కును కూడా పుట్టించుకోనటువంటి వీళ్ళని హైదరాబాద్లో నివాసం ఉంటూ, హైదరాబాద్లో ఆస్తులు కలిగి ఉండి, హైదరాబాద్లో వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నెరపాలి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనేటటువంటి వీళ్ళ ఆలోచన సబబేనా? విజ్ఞులైన ప్రజలారా ఆలోచించండి అని ఒక బాణం వేశాడు. ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. రేపు రాబోయే ఎన్నికల్లో దీన్నే ఒక ప్రచారాస్త్రంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క దొంగ ఓట్లు అనేదానికి శ్రీకారం చుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ కోసమే, తమకేమీ అవసరం లేదు, జనసేన పార్టీ తమ కోసం కాదు, జనసేన పార్టీ తమకు డబ్బులు ఇస్తున్నటువంటి చంద్రబాబు కోసమేనని రుజువు చేసేటటువంటి అన్నదమ్ములు అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు గారు కానీ అక్కడ నాగేంద్ర రావు పేరుతోటి ఓటేశాడంట. ఇక్కడ నాగేంద్ర బాబు పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో ఓటు కావాలంట. ఇలాంటి విషయాలన్నింటినీ టచ్ చేస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగం చాలా చాలా రాజకీయ పరిణతితో కూడింది. ప్రజలను ఆలోచింపు చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీ అనేది తనకి ఏ విధమైనటువంటి, ఆఖరికి తన కార్యకర్తలతో కూడా తనకు సంబంధం లేదు.
తాను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయటాన్ని ప్రశ్నించనేకూడదు. అలా ప్రశ్నించే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టులే. అలాంటి వాళ్ళు నా తాన ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పటం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేశారు. అంటే వీళ్ళందరి యొక్క ఉద్దేశాలేంటి? వీళ్ళు పెత్తందారులు, పేదలకు ప్రయోజనం జరుగుతూ ఉంటే ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళ మనకు కావాల్సింది? ప్యాకేజీ స్టార్లు, మ్యారేజీ స్టార్లు మనకు కావాలా అని చెప్పేసి ప్రశ్నించడం ద్వారా తాను నిరంతరం చేస్తున్నటువంటి విమర్శలకు కట్టుబడి ఉంటూ కొత్తగా స్థానికత, మరి నిజమే కదా, ఏ రోజైనా సరే కరోనా కష్టకాలంలో కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖం చూడనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా పార్ట్ టైం పొలిటీషియన్స్ అవునా కాదా? ఎప్పుడో ఒకనాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేస్తున్నమాట నిజమా కాదా? ఈ అంశాలను ప్రజలు ఆలోచిస్తారా లేదా? ఇక ఉద్దానం సమస్య విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఏదో గొంతు చించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేసేటటువంటి ప్రైమ్ 9 అనేటటువంటి ఒక మీడియా ఉంది. ఒక 2 రోజుల నుంచి అయితే ఆ ఎలక్ట్రానిక్ ఛానల్, ఆ డిజిటల్ ఛానల్ ఉంది వాళ్ళకి. వాళ్ళు అసలు ఏదో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఆ సమస్యను లేవనెత్తిందే పవన్ కళ్యాణ్. సమస్యను పవన్ కళ్యాణ్ లేవనెత్తిన తర్వాత అది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోని అమెరికాకు చెందినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాతే ఆ సమస్య అవగతమైంది. కాబట్టి ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్దే అన్నారు. సరే, అవగతమైంది. సమస్యని నువ్వు ప్రపంచానికి అవగతం చేసినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు ఏ పని చేయకపోయినా ప్రశ్నిస్తానో, బాబు పాలనకి నాది గ్యారంటీ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణే కదా, అతనితో అంటకాగే ఉన్నాడు కదా. ఉద్దానం సమస్యను లేవనెత్తినప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడే కదా. మరి చంద్రబాబు నాయుడు పరిష్కారం ఎందుకు చూపలేదు? సమస్యను లేవనెత్తిన వాళ్ళకి క్రెడిట్ వస్తుందా? పరిష్కారం చూపిన వారికి క్రెడిట్ వస్తుందా? ఎంత చక్కగా పరిష్కారాన్ని చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ ప్రాంతంలోనే ప్రజలు ఎందుకు కిడ్నీ సమస్యతోటి బాధపడతా ఉన్నారు, ఆ ప్రాంతంలోని ప్రజలకు ఎక్కువ మంది ఆ వ్యాధి అటాక్ కావడానికి కారణం ఏంటి అనే దాన్ని పరిశీలించి అక్కడ నీటిలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల ప్రధానంగా వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని సుజలధార 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి నీటిని వాళ్ళకి అందించేటటువంటి పెద్ద బృహత్తరమైనటువంటి ప్రాజెక్టును తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలను మెరుగుపరిచేటటువంటి పని చేశాడే. పరిష్కారం చేసిన వాడిని గురించి ప్రజలు ఆలోచిస్తారా, లేకపోతే సమస్యను లేవనెత్తి వదిలేసిన వాడి గురించి ఆలోచిస్తారా? నేనే లేవనెత్తా కాబట్టి నాకే క్రెడిట్ రావాలి, నీకే క్రెడిట్ వస్తుందయ్యా. పరిష్కారం ఎవరైతే చేశారో, ఎవరైతే నిర్మాణాలు చేశారో, ఎవరైతే ప్రజలకు ప్రయోజనాలు కలిగిస్తున్నారో వాళ్ళను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళతో ప్రజలు మమేకం అవుతారు. సమస్యను లేవనెత్తినటువంటి నిన్ను అభినందిస్తారు, కానీ ఆ సమస్యను పరిష్కరించినటువంటి వారిని దేవుడితో సమానంగా కొలుచుకుంటారు. ఇది న్యాచురల్. నేనే లేవనెత్తా, ఈ రోజు ఆయన ఏదో వచ్చి ఓపెన్ చేసేసి ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడని ఏడిస్తే ఉపయోగం ఏంటి? ఏ రకంగా మీ ఏడ్చేటటువంటి అర్హత మీకు ఎక్కడుంది? చేసిన వాళ్ళు చెప్పుకుంటారు,
అదే కాదు కదా, మరి ఆ రీసెర్చ్ సెంటర్ని మరి వ్యాధి నివారణకి అవసరమైనటువంటి హాస్పిటల్ కూడా ప్రారంభించాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేశాడుగా, పునాది ఆయన వేశాడు, ప్రారంభోత్సవం ఆయన చేశాడు. మరి మీ హయాంలో కనీసం ఎందుకు చంద్రబాబు చేత కట్టించలేకపోయావు? ఎందుకు హాస్పిటల్ తీసుకురాలేకపోయావు? ఎందుకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించలేకపోయావు? ఈ రెండు వస్తువులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యకి వెళ్ళి, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి సభలలో ఏ సభకి రానంతగా వచ్చారు ఉద్దానం సభలో జనం. మరి అందుకే అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఓర్చుకోలేరు, ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని రాళ్లేస్తా ఉంటారు నాన్ లోకల్స్ వీళ్ళు అన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని రావటాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారు, రాజధానికి అడ్డుపడుతున్నారు అన్నారు. నిజమే. నవనగరాలను అమరావతిలో నిర్మిస్తే ఉత్తరాంధ్ర ఏమైపోవాలి, రాయలసీమ ఏమైపోవాలని చెప్పినటువంటి వాడు ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి ఆ ప్యాకేజీకి లొంగిపోయి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు దాసోహం అయ్యి ఇప్పుడేమంటున్నాడు, మొత్తం అమరావతిలోనే ఉండాలంటున్నాడు. మరి ప్రజలు గర్హించరా? ప్రజలు విమర్శించరా? ప్రజలు ఆలోచించరా? ప్రజలు అమాయకులా? ఎవరు స్వార్థంతో ఉన్నారో, ఎవరు ప్రజల కోసం ఉన్నారో ఆలోచించరా? మీరేదో అనుకుంటే సరిపోతుందా పవన్ కళ్యాణ్? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఈనాడు రాతలు. ఈనాడు మీద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఈనాడు చదవద్దు, మరి పలానా పత్రికలను చూడొద్దు, పలాని మీడియా వార్తలను, పలానా పత్రికలను చదవద్దు, పలానా మీడియా వార్తలను చూడొద్దని కూడా నేరుగా ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున రామోజీరావు కాటికి కాళ్ళు జాపినటువంటి వయసుకు వచ్చిన తర్వాత కూడా రామోజీరావు ఎంత నీచానికి దిగజారాడంటే, ఎక్కడైనా సరే ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన ఏదైనా జరిగితే దానికి పాల్పడిన వారి కులం, బాధితుల కులం, ఇద్దరు కులాలను తీసుకురావటం, ఆ కులాలను తీసుకొచ్చి వైసీపీ వాళ్ళ కులం మీద దాడి చేసినట్టుగా దాన్ని వైసీపీకి ఆపాదించడం. ప్రతి దానికి కూడా 2019 ఎన్నికల ముందు కూడా ఒక ఇంటి యజమాని తనకి సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకుండా ఉన్నటువంటి కుటుంబాన్ని బయట పడేస్తే ఖాళీ చేయమంటే అది ఆ యజమాని ఆ యొక్క టెనెంట్ యొక్క వాళ్ళిద్దరు సమస్య. ఆ యజమాని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడని, రెడ్డి కులస్తుడని, వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాల కింద ఆ సామాన్లతో ఉన్నటువంటి ఆ కుటుంబం ఫోటోని ఫస్ట్ పేజీలో వేశావు. ఏం సాధించావు? ప్రజలు ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? అయితే చెప్పగా విష ప్రచారం చేయగా మరి ప్రజలను ప్రభావితం చేసేటటువంటి ప్రమాదం ఉంది. అటువంటి ట్రాప్ లో పడవద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా సరే పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మారారు. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే దాంట్లో కాన్ఫిడెన్స్ ఉందే కానీ, ఎందుకంటే 151 స్థానాలు గెలిచినటువంటి వాళ్ళు మిగిలిన 24 స్థానాలు గెలవాలని ప్రయత్నం చేయటంలో తప్పు లేదనేటటువంటి సంకేతం ప్రజల్లోకి వచ్చిందే తప్ప దాంట్లో ఏ విధమైనటువంటి అసంబద్ధత లేకపోతే అసహజత ఏమీ లేదన్న విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారు. ఎవరైతే పని చేస్తా ఉన్నారో, ఏదైతే చేసుకుంటా పోతున్నా కానీ ఏమీ లేదు అని చెప్పేసి విష ప్రచారాలు చేయటం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సెజ్జులు ఏర్పాటు చేశారు. మరి దాదాపు 10 హార్బర్స్ ఏర్పాటు చేశారు. ఒక 4 ఇండస్ట్రియల్ కారిడార్స్
మనకు బ్రహ్మాండంగా వచ్చినాయి. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేదు 4 ఇండస్ట్రియల్ కారిడార్స్. 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చినాయి. మరి 15,000 గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. 10,000 ఆర్బీకేలు పనిచేస్తూ ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు 10,000కు పైగా ఫ్యామిలీ క్లినిక్స్ పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 45,000 పాఠశాలల్లో 20,000 పాఠశాలలను పూర్తిగా డిస్మాంటిల్ చేసి పునర్నిర్మించారు. 45,000 పాఠశాలను కూడా రెనోవేట్ చేశారు. ఏ రకంగా చూసినా సరే అభివృద్ధి పరంగా దూచుకొని పోతా ఉంటే ఎక్కడేం జరగలేదంటారు. రోడ్లు బాగలేని మాట వాస్తవమే, రోడ్లు దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ ఈ రోడ్ల కోసం తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో ఖర్చు పెట్టిన దానికన్నా రెట్టింపు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వర్షాలు లేవు, రోడ్ల డ్యామేజ్ పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరం తప్ప గత 4 సంవత్సరాలుగా మరి నిరంతరం అధిక వర్షాలు పడటం వల్ల రోడ్ల డ్యామేజ్ జరిగింది. ఆ విషయం ప్రజలకే తెలుసు. వాటి మీద దృష్టి సారిస్తా ఉన్నారు. కేవలం 24,000 కోట్లు చంద్రబాబు హయాంలో రోడ్ల కోసం పనిచేస్తే, రోడ్ల మెయింటెనెన్స్ కోసం కానీ కొత్త రోడ్లు వేయటం కోసం కానీ ఖర్చు పెడితే, జాతీయ స్థానిక రోడ్లు రెండు కూడా పంచాయతీ రోడ్డుకి సంబంధించి నేను చెప్పేది 42,236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో ఖర్చు చేసింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెరవకుండా, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను ఎక్కడ కూడా తగ్గించుకోకుండా, ప్రజలకు ఏది అవసరమైతే అది ప్రభుత్వం దుబారాన్ని తగ్గించుకొని ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కూడా అందిస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా విష ప్రచారం చేస్తున్నటువంటి ఈనాడును గురించి మరి ప్రజలు ఆలోచించాలి కదా. మరి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాళ్ళు ఆలోచించాలి అని వాళ్ళకి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నేను భావిస్తున్నా.